మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ లవ్, ఎఫెక్షన్ అండ్ కామెడీ చాలా అంటే చాలా బాగుంది, పీక్స్ లెవెల్. అండ్ అండ్ మెయిన్ థింగ్ అంటే లైక్ సుమ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. యాంకరింగే కాకుండా లైక్ మూవీలో కూడా చేయడం చాలా హ్యాపీ అనిపించింది. దర్శన్ గారి గురించి అయితే చెప్పుకోకర్లేదు. బలగ మూవీ నుంచి అండ్ ఈ మూవీకి అయితే ఇంకా చాలా హ్యాపీ అయ్యాను నేను. ఎంజాయ్డ్ అ లాట్ మూవీ. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ పీక్స్ లెవెల్. అసలు ఎంతసేపు నేను నవ్వుకుంటూ ఉంటాను మూవీలో అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో నెగిటివ్ అంటే ఏం చెప్తారు? నెగిటివ్ అంటే నాకేం తెలియలేదు, అంతా పాజిటివ్గానే అనిపించింది మూవీ అయితే. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. గారు సింగిల్ హ్యాండ్తో నడిపించారండి మూవీ. ఇందులో ఒక కాన్సెప్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళిద్దరు మ్యారేజ్ అవుతుంది, తర్వాత ఇద్దరు సస్పెన్స్ థ్రిల్లర్లో ఒక దొంగ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అసలు దొంగ అంటే ఎలా ఉండాలి అంటే, అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజులలో దొంగతనం చేస్తే ఏదో గోల్డ్ కానీ ఏదో వస్తువులు కానీ తీసుకుపోవద్దు అనే కాన్సెప్ట్ తీసుకోపోతే ఓన్లీ బ్లాక్ మనీ అని ఒక డబ్బు రూపంలో తీసుకోవాలని చెప్పి చూపించారు. ఇందులో కూడా అసలు ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ ఎక్కడా లేదు. దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు వేరే లెవెల్. అసలు ఇందులో సుమ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇందులో ఆది గారు కానీ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఈ మూవీలో మాత్రం ఎక్కువ యాక్టర్స్ లేరు, కానీ వీళ్ళు అసలు ఎత్తున ప్రియదర్శి గారి యాక్టింగ్ కానీ ఆనంది గారి యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్, నీట్గా ఉంది. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంటికి దొంగతనానికి వెళ్తే బిర్యానీ చేసి పెట్టడం, అసలు బిర్యానీ ఫేమస్. అసలు ఆనంది గారు మీరు ఇల్లు క్లీన్ ఉంచుకోవడము, బిర్యానీకి ఉండడము, అందులోకి వెళ్ళి ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకొని రావడము, ఏ వస్తువు బంగారం కానీ గోల్డ్ కానీ తీసుకురావద్దు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ ఎవరు కూడా మా ఇంట్లో డబ్బులు పోయిందని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇవ్వరు, ఎందుకంటే అది బ్లాక్ బెండ్ కాబట్టి. ఇలాంటి దొంగతనం చూసి మనం నేర్చుకోవాలనుకుంటా. కానీ ఏదైనా అంతకు మించి చేయడం వల్ల ఏదైనా మనకి ప్రాబ్లమే. దొరకడం అయితే పక్కా, ఏ దొంగ అయినా సరే పక్కా దొరుకుతారు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది, వేరే లెవెల్, సూపర్ సార్, నైస్, కంగ్రాచులేషన్స్ ప్రియదర్శి గారు. లవ్ స్టోరీ అంటే రివీల్ చేయొచ్చు అనేది తెలియదు. అంటే ఒక దొంగతనం చేసినా సరే ఒక లవ్ అనేది కాన్సెప్ట్ కలుపుతుంది అన్న టైప్లో ఉంటుంది. ప్రేమ అంటే ఒక లవ్ ఉంటుందని అంతే. దాని టైటిల్కి స్టోరీకి అంత ఏం లేదు. బట్ అంటే సినిమా మాత్రం చాలా బాగుంది, అందరూ బాగా నవ్వుకుంటారు. సుమ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్గా ఒక హెడ్ కానిస్టేబుల్గా ఉంటారు, కానీ వినల్ కిషోర్ కామెడీ బాగుంటుంది బ్రో. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక డెబ్యూ డైరెక్టర్గా కాకుండా చాలా బాగా తీశాడు. అంటే ఫుల్ ఆఫ్ నవ్వుకుంటారు, చాలా బాగుంది సినిమా. సినిమా హైలైట్ అంటే మిడిల్ క్లాస్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో డబ్బులకి లవ్ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. సూపర్. నేనైతే 4.5 ఇస్తాను. ఆ దొంగతనం ఏదైతుందో ఆ స్కిప్పింగ్ చాలా బాగుంది, చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీగా ఉంది, చాలా 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 బాగుంది. దర్శన్ యాక్టింగ్ కొత్తగా అనిపించింది. ఇలాంటి ఎమోషన్ కూడా, అంటే వాళ్ళ లవ్ మధ్యలో ఎమోషన్ అది చాలా బాగుంది, మంచిగా అంటే తగ్గించిండు, చాలా బాగుంది. సుమ చాలా బాగుంది. నా సుమక్కది చెప్పాలి, అక్కది అంటే లాస్ట్ అంటే ఇంకేమైనా చేస్తారేమో అని అనుకున్న వాళ్ళిద్దరిని, కానీ స్కిప్ కొట్టింది, అంటే వాళ్ళిద్దరిని పంపించేసింది. అది బాగా అనిపించింది. ఫైనల్లీ చాయ్ మాత్రం మస్తున్నది, ఒకసారి చాయ్ తాగాలి. మన ప్రియదర్శి సినిమా ఇప్పుడే చూసిన నేనరా ఫుల్ ఆఫ్ అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా చాలా బాగుంది. మెయిన్గా మన ప్రియదర్శి అండ్ హీరోయిన్ ఆనంది, వాళ్ళిద్దరి క్యారెక్టర్ మాట్లాడితే దొంగ అంటే ఒక భార్య అయినా ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు దొంగ క్యారెక్టర్, క్లీనింగ్, బిర్యానీ అంటే ఒక ఫన్గా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే నేను అనిపించింది నా చిన్న సినిమా కూడా చాలా మంచిగా, ఆ టైటిల్కి ఆ సినిమాకి సంబంధం లేదని. అసలు ఈ ప్రేమ అంటే ఇద్దరు లవ్ చేసుకుంటే ఎలా ఉంటారు, అంటే ఇద్దరు దొంగలు ఇట్లా, అంటే దొంగలు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారని సినిమాలో నిరూపించారు. చాలా చాలా బాగుందని. మెయిన్గా మన సుమక్క పోలీస్ క్యారెక్టర్ మాత్రం, సుమక్క మాత్రం వేరే లెవెల్ అన్న. ఆమె స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె వచ్చినప్పుడల్లా ఫన్, అండ్ ఆమె పోలీస్ క్యారెక్టర్లో చాలా చాలా బాగా వేసింది. అండ్ ఆది రాంప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారా, మస్తు ఎంటర్టైన్మెంట్ అన్న. మెయిన్గా అన్న మన ప్రియదర్శి అన్న, ఆయన యాక్టింగ్కి, ఆయన టైమింగ్కి, కామెడీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న. చాలా రోజుల తర్వాత ప్రేమ అంటే ఏంటంటే ఒకటే భయ్య, సినిమాలో లాజిక్ ఏం లేదు, కానీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అందరూ ఫుల్గా నవ్వుకుంటారు. ప్రేమ అంటే సినిమా అంటే ఇదిరా. ప్రియదర్శికి మరో బ్లాక్ బస్టర్ హిట్ అన్న, అండ్ సుమక్క కూడా బ్లాక్ బస్టర్ హిట్, చాలా చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ అన్న ఒకటే అన్న, ఈ సినిమాలో ఫుల్ ఆఫ్ కామెడీ అంతే. భార్యాభర్తలు దొంగలు ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారో సినిమాలో చూపిస్తారు, అంతేనా. థ్యాంక్ యూ. రేటింగ్ 4.5 అన్న. ఇప్పుడే ప్రేమ అంటే మూవీ స్టార్ట్ చేసిన మా ఫ్రెండ్ డైరెక్టర్ నవ్రీత్ అని. మూవీ అయితే చాలా బాగుంది అన్న, ప్రియదర్శి చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా బాగా షైన్ అయింది. మూవీ అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా నచ్చుతుంది, ట్విస్ట్ కూడా బాగుంది, ఇంటర్వెల్లో సాంగ్స్ కూడా అందరికీ బాగా క్యాచీగా ఉంటుంది. మీకు చూడండి అన్న, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మిగతా అంత చెప్పడం ఎందుకు.
సుమా గారు యాక్టింగ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ మళ్ళీ చూసినట్టు అనిపించింది. చాలా పెద్ద రోల్, డీసెంట్ రోల్ ఇచ్చారు. ఆమెకి మంచిగా కపుల్తో బాగా సెట్ అయింది వీళ్ళకి. హైపరాది రామ్ ప్రసాద్ చెప్పు ఎలా అనిపించింది సినిమా? ఏం పట్టుకుంటా ఇప్పుడు చెప్పారన్నా మళ్ళీ నీ ఫ్యాన్స్ అందరు చూస్తున్నారు బ్రో. చెప్పు అందరూ ఇక్కడ వచ్చారు. ఓకే మీరు మూవీలో యాక్ట్ చేశారని లేదన్న, డైరెక్టర్ మా ఫ్రెండ్ అన్న. ఎలా ఉంది సినిమా? మూవీ చాలా బాగుంది అన్న. మీరు ఫ్యామిలీ ప్రాపర్ సాలిడ్ ఎంటర్టైనింగ్ మూవీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక 2.5 hours స్పెండ్ చేసుకోవచ్చు ఈ మూవీ తోటి. పిల్లలను కూడా తీసుకురావచ్చు, అసలు అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. సెకండ్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మీరు మర్చిపోరు. సుమ గారు ఎలా అంటే మీరు ఇద్దరు డామినేట్ చేసినట్టు అనిపించింది? డామినేట్ ఏం లేదన్న, డామినేషన్ అలా ఏమన్నా చాలా బాగుంది అసలు. వాళ్ళు కూడా కలిసిపోయారు. సో నవనీత్ ఫస్ట్ ఫిల్మ్ అంటే సక్సెస్ అయ్యానుకోవచ్చా? డెఫినెట్లీ సక్సెస్ అన్న ఈ మూవీ అయితే. మేము అసలు చాలా 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 హ్యాపీ ఉన్నాం అసలు ఆ మూవీ తోటే. చాలా హ్యాపీ అయింది. నార్మల్ ఆడియన్స్ ఏం చెప్తారు సినిమా గురించి? నార్మల్ ఆడియన్స్ ఏముందన్న, ఇప్పుడు ఉన్నాము కాకుండా నార్మల్ ఒక డైరెక్టర్ గా ఎలా తీసాడని చెప్పండి. డైరెక్టర్ గానే చెప్తాను అన్న. డెబ్యూ డైరెక్టర్ అన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు అన్న. ఈయనైతే చాలా ఎక్స్పీరియన్స్ తీసాడు అనిపించింది నాకైతే మూవీ నేను చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మూవీస్ లో అసలు మూవీసే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు రైట్ టాలీవుడ్ లో ఈ మూవీ వెళ్ళండి, చూడండి, పక్కా డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. ఇది అసలు దీని కాంపిటీషన్ ఇప్పుడైతే ఏం లేదు అసలు. మూవీ చాలా క్లీన్గా ఉంది బ్రో. ఫ్యామిలీ ఎంటర్టైనరు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. మీరు ఫ్యామిలీని తీసుకొని వచ్చి చూడండి. ఎలాంటి వల్గర్ కామెడీ లేదు, ఒక సిగరెట్ లేదు, ఒక మందు లేదు. చాలా క్లీన్గా ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీలో ఎలా ఉంటాము, లవర్తో మనము సిచ్యువేషనల్ కామెడీస్ కానీ ఫ్యామిలీ లైఫ్ని చూపించారు చాలా క్లియర్గా. అండ్ ఈ సినిమాలో ఒక మంచి థ్రిల్ కాన్సెప్ట్ని మనం దాచిపెట్టాము. అది థియేటర్కి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. పర్ఫార్మెన్సెస్ భయ్యా, సుమ గారి పర్ఫార్మెన్సెస్ చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. మన మూవీ నుంచి బయటకు వచ్చాక ఆవిడ మీకు స్టాండర్డ్ అవుతారు ఆవిడ పర్ఫార్మెన్స్ తోటి. కామెడీ చాలా కూల్గా విత్ ఇన్ ద లైన్లో ఉంటుంది. ఎక్కడ ఓవర్ కామెడీ ఉండదు. అంత సిచ్యువేషనల్ కామెడీ కాబట్టి మీరు ఆ డైలాగ్స్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే మీకు కామెడీ అనేది మీకు అర్థమైపోతుంది అంతే. ఇట్స్ ఎ క్లీన్ మూవీ అండి. ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన చాలా మంచి క్లీన్ మూవీ ఇది. ఫ్యామిలీతో రండి, చూడండి. రేటింగ్ అండ్ ఆల్ నేను ఇవ్వనండి, లైక్ మంచి సినిమా అంతే. అన్న ఇది స్టార్టింగ్ నేను ఇది డైరెక్టర్ ఫస్ట్ మూవీ అని చెప్పేసి అన్నారు. ఇది ఫస్ట్ మూవీలో లేదండి, చాలా సూపర్ ఉంది అసలు. డైరెక్టర్ నేమ్ వచ్చేసి నవనీత్ శ్రీరామ్. ఎక్సలెంట్ ఉంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా నవ్వాము. సెకండ్ హాఫ్ అయితే లైక్ మనకు అంటే ట్రైలర్లో మనం ఓన్లీ ఒక 5% చూసాము. మీకు చాలా ఎక్సైట్మెంట్ దాచిపెట్టి ఉంచారు. అందుకే లైక్ మీరు మూవీకి వచ్చి చూస్తే మీకు చాలా థ్రిల్ ఉంటుందండి. అండ్ ఎవరో డైరెక్టర్ ఎవరో తెలీదు, కాకపోతే ఆయన ఎక్సలెంట్ అండి. అసలు సూపర్ టైమింగ్ అసలు చాలా చాలా బాగుంది. కామెడీ అసలు ఒక్కొక్కరు చాలా అసలు ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నేనైతే కామెడీ చాలా ఎంజాయ్ చేశాను. టైమింగ్ అసలు సూపర్. అది అసలు డైరెక్టర్ చాలా బాగా రాశారండి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేము, అందరు బాగా యాక్ట్ చేశారు. నాకైతే ఎక్సలెంట్ అండి. అసలు డైరెక్టర్ది ఫస్ట్ మూవీ లాగా లేదండి, ఇది 10th మూవీ, ఒక 15th మూవీ లాగా చాలా మంచి చాలా బాగా అండి. సూపర్ అసలు చెప్పలేము, చాలా బాగుంది. చాలా నేనైతే 5 ఇస్తానండి. డైరెక్టర్ అసలు చాలా కష్టపడ్డాడు. తెలుస్తుంది మాకు, మన మూవీలోనే తెలుస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ ఓన్లీ 5% అండి. 95% మన థియేటర్లోనే చూడాలి. ప్లీజ్ అందరూ ఒక్కసారి ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి.